గురుభ్యో నమః. శుభ సాయంత్రం. అందరికీ నమస్కారం. ఆయన పేరే ఒక వైబ్రేషన్. ఆయన ఏం చేసినా సెన్సేషన్. ఆయన ఎందరికో ఇన్స్పిరేషన్. ఆయన పుట్టిన రోజున డైరెక్టర్స్ డే సెలబ్రేషన్. సో గురువు గారు పుట్టినరోజు శుభాకాంక్షలు. నాది నాది అంటే కిరాయితనం, మాది మాది అంటే పరాయితనం, మనది మనందరిది అంటేనే మనతనం, మంచితనం, మగతనం. సో అలాంటి మగాడు, మనవాడు, అందరివాడు మన గురువు గారు. నా అదృష్టం ఏంటంటే స్వరం నాన్నగారు ఇచ్చింది, సంస్కారం అమ్మగారు ఇచ్చింది, ఆశీర్వాదం గురువులది, కళామ తల్లిది, అభిమానం, ప్రోత్సాహం మీ అందరిది. సో 1972లో ఔరా ఈ రచన చమత్కృతేమియో గాని ప్రకృతి సౌందర్యమున ధక్కరించుచు కురు సార్వభౌముడనైన నా మానసమును సైతం ఆకర్షించుచున్నదే అన్న దుర్యోధనుడి మైసభ డైలాగ్తో నా నట ప్రస్థానం మొదలైంది. 1972 మద్రాసులో రాజుబాబు గారి పుట్టినరోజు చాలా అద్భుతంగా చేసేవారు. నా అదృష్టం 1972లో ఎస్వి రంగారావు గారు నన్ను ఆశీర్వదించారు. అలాగే నాన్నగారు గురువు గారి దగ్గరికి తీసుకెళ్లి నన్ను ఆశీర్వదించారు. ఆ తర్వాతే తాత మనవుడు ఐ థింక్ 1973 రిలీజ్ అయింది. నేను మైసభతో మొదలయ్యి ఆ తర్వాత ఎన్టీ రామారావు గారితో సంసారం అనే సినిమాకి డబ్బింగ్ చెప్పి ఆ తర్వాత 1975లో దేవుడు చేసిన పెళ్లి అనే సినిమాతో నా సినీ ప్రస్థానం మొదలైంది. సో ఒక విధంగా రంగస్థల ప్రస్థానం, డబ్బింగ్ ప్రస్థానం, సినీ ప్రస్థానం ఇవన్నీ 72, 73, 74, 75. సో 75లో దేవుడు చేసిన పెళ్లి January 9th రిలీజ్ అయింది. ఆ సినిమా రిలీజ్ అయిన తర్వాత కొన్ని మంచి సినిమాలు చేశాను. బాపు గారి స్నేహం వన్ ఆఫ్ మై బెస్ట్ ఫిల్మ్స్ ఇన్ మై లైఫ్. అది 76, 77లో చేశాను. ఆ తర్వాత గురువు గారు నేడు సినిమా తీస్తున్నారని తెలిసి నాన్నగారు నన్ను గురువు గారి దగ్గర తీసుకెళ్లారు. కానీ అందరికీ తెలిసిన విషయమే, మనం ప్రయత్నించిన అది మనది అంటేనే మనకు వస్తుంది ఆ వేషం. సో నేడు నాకు మిస్ అయింది. మొన్న 100 కొట్టిన తర్వాత ఎమోషనల్ అయ్యాడు సూర్యవంశీ, 0 కొట్టిన తర్వాత ఎమోషనల్ అయ్యాడు. చిన్న ఏడుపు వచ్చింది ఆ అబ్బాయికి. అలాగే నేడు నాకు రాకపోవడంతో నేను కూడా చిన్న ఏడుపు మొహం పెడితే గురువు గారు నన్ను దగ్గరికి పిలిచి టైం వస్తుందిరా అప్పుడు నా దగ్గర చేదు గాని అన్నారు. అక్కడి నుంచి నేను మళ్ళీ ఛాలెంజ్ అనే సినిమాతో మొదలవ్వడం, వేషాలు వేస్తూ ఉండడం. 91లో అమ్మ రాజీనామా అన్న సినిమా. నేను బాగా అమ్మని ప్రేమించేవాడిని. అందరికీ అమ్మ అంటే అమ్మే. కానీ మా అమ్మ ఎప్పుడు నా దగ్గర ఇప్పుడు లేకపోయినా ఎప్పుడు నా జోబులో, నా గుడ్డల దగ్గర మా అమ్మ ఉంటుంది. సో అలాంటి అమ్మ రాజీనామా. ఎందుకంటే అమ్మ కూడా హీరోయిన్ అవ్వాలని వచ్చారు, నాన్న హీరో అవ్వాలని వచ్చారు. సో ఈ ప్రయాణంలో 91లో అమ్మ రాజీనామా అది అద్భుతమైన సినిమా గురువు గారి డైరెక్షన్ లో చేయడం జరిగింది. ఆ తర్వాత ఇక్కడే ఉన్నారు ముత్యాల సుబ్బయ్య గారు. 93లో కుంకుమ భాగ్య అని కన్నడలో చేశాను. కలికాలం నాకు పెద్ద బ్రేక్ ఇచ్చింది. తర్వాత కన్నడ ఇండస్ట్రీకి వెళ్లడం, కుంకుమ భాగ్య స్టార్ట్ చేయడం. అయినా ఎక్కడో భయం, ఇంకా 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 కలికాలంతో చాలా మంచి పేరు వచ్చింది కానీ ఒక ఊపు రాలేదు. అది 100 days ఆడింది. అక్కడ కుంకుమ భాగ్య 100 days ఆడింది. ఆ తర్వాత లాకప్ డెత్ అనే సినిమా చేయడం, పోలీస్ స్టోరీ 96లో. కనిపించే 3 సింహాలు న్యాయానికి, నీతికి, ధర్మానికి ప్రతిరూపాలైతే కనిపించని 4వ సింహమేరా పోలీస్ అన్న ఆ సినిమాతో గురువు గారు ఆ సినిమా చూడటం. 100 days ఫంక్షన్ మెడ్రాస్ సవేరా హోటల్లో జరిగింది. గురువు గారి అధ్యక్షతన ఎందరో ప్రముఖుల మధ్య ఆ ఫంక్షన్ జరగడం. నన్ను గురువు గారు పిలిచి ఆ 100 days ఫంక్షన్ ఇక్కడ రాకముందు ఆయన సినిమా మెడ్రాస్లోనే చూశారు. నన్ను పిలిచి ఒక పుట్టి శివాజీ గణేశుని చూసినట్టుండేది రా నేను చూస్తుంటే, నీకు తొందరలోనే శివాజీ గారి వేషం ఒకటి ఇస్తాను అన్నారు. నాకు ఆశ్చర్యం వేసింది, శివాజీ గారి వేషం వేస్తారు ఈయన అని ఆలోచిస్తుంటే ఇందాక రామప్రసాద్తో షేర్ చేసుకుంటూ ఉన్నా. సడన్ గా ఫోన్ వచ్చింది, గురుగారు రమ్మంటున్నారు, హైదరాబాద్ రండి అని. వెంటనే బెంగళూరు నుంచి హైదరాబాద్కి వచ్చాను. నేను రౌడీ దర్బార్ అని ఒక సినిమా చేస్తున్నాను. అందులో వీరారెడ్డి అనే ఒక పాత్ర కర్ణుడి స్టైల్లో దాన్ని డిజైన్ చేశాను. శివాజీ గారు కర్ణ సినిమా చేశారు. అలాగే ఎన్టీ రామారావు గారు దానవీర సూరకర్ణ చేశారు.
నీ క్యారెక్టర్ కూడా కర్ణ ఆ మోల్డ్ లో చేశాను, ఒకసారి క్యారెక్టర్ వినమని చెప్పారు. అద్భుతమైన క్యారెక్టర్. కంటి మీద కసి, ఒంటి మీద పొగరు, నాలిక మీద ప్రతీకారం, కలిస్తే ఈ వీరారెడ్డి అన్న ఒక డైలాగ్ తో నా ఇంట్రడక్షన్ ఇచ్చి, డెత్ సీన్ కూడా మహాభారతంలో ఆ రథం దగ్గర ఎలా కర్ణుడు, అలాగే నాకు ఒక జీపులో నా టైరు ఆ బొదలో చిక్కుకుంటే అక్కడ నేను దాన్ని ప్రయత్నిస్తూ ఉంటే ఆ టైర్ని, ఆ జీపుని లేపడానికి ఆ టైంలో నన్ను షూట్ చేసి చంపేస్తారు. అలా గురువు గారితో రౌడీ దర్బార్ చేయడం, ఆ తర్వాత ఎన్నో విషయాల్లో, కష్టాల్లో సుఖాల్లో మేము మతం లేదు గితం లేదు మనుషులంతా ఒక్కటేరా, ఈశ్వరల్లా వేరు కాదు దేవుడంటే ఒక్కడేరా అన్న ఈశ్వరల్లా సినిమాకి రిలీజ్ టైంకి ఎన్నో ఇబ్బందులు పడ్డాం. ఈరోజు ఎంతో మంది ప్రముఖులు ఇక్కడ ఉన్నారు. వీళ్ళందరూ కూడా నన్ను ఎంతో ఆ రోజు ఆదరించారు, అభిమానించారు, ఆశీర్వదించారు. ముఖ్యంగా గురువు గారు ఆ కష్టాల్లో ముందుండి ఆ సినిమాని రిలీజ్ చేయించారు. అలా ఇక్కడ ఒక్కొక్కరితోనూ, గురువు గారితో సంబంధం ఉన్న ఒక్కొక్కరితోనూ, అందరితోనూ ఎన్నో అనుబంధాలు, బంధాలు. అన్నయ్య మురళీమోహన్ గారితో అయితే అప్పటి నుంచి ట్రావెల్. నేను దేవుడు చేసిన పెళ్ళిలో అన్నయ్య కూడా యాక్ట్ చేశారు. అలాగే రవి వాళ్ళ నాన్నగారు కానీ, అలాగే అందరితో ఒక్కొక్కరి గురించి చెప్తుంటే ఎన్నో. కానీ అన్నిటికీ ఈరోజు నాకు ఎంత ఆనందంగా ఉందంటే, వస్తున్న కారు దిగిన దగ్గర నుంచి ఇక్కడికి వస్తున్నంత వరకు మన వాళ్ళని, మనందరినీ, మీ అందరినీ, ఆత్మీయులందరినీ చూస్తుంటే గురువు గారికి థ్యాంక్స్ చెప్పాలి. నా అదృష్టం ఏంటంటే, రామ్ ప్రసాద్ 2018లో ఎప్పుడు నన్ను పిలిచాడు. అప్పుడు నేను ఎలక్షన్స్ లో కర్ణాటకలో నిల్చోవడం, నేను రాకపోవడం జరిగింది డైరెక్టర్స్ డే సెలబ్రేషన్స్ కి. కానీ నా 50వ సంవత్సరం, నా నట ప్రస్థానం రోజు నువ్వు రావాలరా అని గురువు గారే నన్ను ఈరోజు పిలిపించినట్టయితే దానికి వీరశంకర్కి, మా సుబ్బారెడ్డికి, మొత్తం ఈ కమిటీకి, అలాగే అందరికీ పేరు పేరున థ్యాంక్స్ చెప్తూ, గురువు గారు వి మిస్ యూ, బట్ ఇక్కడే ఉన్నారు. ఇంత రేలంగి నరసింహ గారు చెప్పినట్టు వీ లవ్ యూ. సో లాంగ్ లివ్ దాసరి నారాయణరావు గారు. థ్యాంక్ యూ వెరీ మచ్. చంద్రమహేష్ గారిని, అలాగే దేవి ప్రసాద్ గారిని, ముప్పలే శివ గారు వచ్చారు. ముగ్గురు కూడా వేది మీద రావాల్సిన కోరుతున్నాం. అలాగే విఎన్ ఆయిచ్ గారిని, రాయల నరసింహరావు గారిని స్టేజ్ మీద రావాల్సిన కోరుతున్నాం. పిఎన్ రామచంద్రరావు గారు రాగలిగితే కేక్ కటింగ్ కి మాధవ్ రావు గారిని వేది మీద రావాల్సిన కోరుతున్నాం. వాళ్ళిద్దరితోటి చాలా తప్పకుండా అమ్మా, దారి తప్పకుండా. ప్రత్యేక అనుభవం బాపట్ల థ్యాంక్ యూ. ఇక్కడికి వచ్చాక తెలియలేదు 50 years అని. అంటే చిరు సత్కారమే, డెఫినెట్ గా గొప్పగా సన్మానించుకుంటాం త్వరలోనే. థ్యాంక్ యూ. ఇప్పుడు ఆలస్యం చేయకుండా గురువు గారి బర్త్డే కేక్ ని మురళీమోహన్ గారు కట్ చేస్తారు. సాయి కుమార్ గారికి ఫస్ట్ కేక్ నోట్లో పెడతారు. మ్యూజిక్ అసోసియేషన్ తరఫున ప్రతినిధిగా వచ్చిన రవివరం గారిని వేదిక మీద రావాల్సిన కోరుతున్నాం. అలా ఇంకా ఎవరన్నా మన సీనియర్ దర్శకులు ఎవరన్నా ఉంటే, అలాగే రైటర్స్ అసోసియేషన్ తరఫున నటరాజు గారు వచ్చారు, వారిని కూడా స్టేజ్ మీదకి ఆహ్వానిస్తూ ఉన్నాం. రాపల్ రాంబాబు గారు కూడా వేదిక మీద రావాల్సి కోరుతాం. కాకుండా మీ వాలంటరీగా వర్క్ చేస్తున్న కమిటీ మెంబర్స్ అందరూ కూడా స్టేజ్ మీద రండి. మీ అందరి కరతాళ ధ్వనుల మధ్య దర్శకరత్న దాసరి నారాయణరావు గారి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్న దర్శక దిగ్గజాలంతా వేదిక మీద ఉన్నారు. ఒక మహానుభావుడు, ఒక యుగ పురుషుడు, ఒక చరిత్రని తిరగరాసిన వ్యక్తి దాసరి నారాయణరావు గారు. మామూలుగా కొంతమందిని వాళ్ళ పుట్టినరోజున కలవడానికి అభినందించడానికి బోకేలతో, శాలువలతో, దండలతో, ఆ దండలతో వాళ్ళ ఇంటి ముందుకు వెళ్తూ ఉంటారు చాలా మంది. అది కేవలం రాజకీయ నాయకుల దగ్గరికి మాత్రమే వెళ్ళడం చూసాం. కానీ
ఈ మహానుభావుడిని అభినందించడానికి యావత్ ఇండస్ట్రీ అన్ని రంగాల వాళ్ళు పోటీ పడితే ఆయన ఉన్న ఇంటికి కనీసం 1 కిలోమీటర్ దాకా ట్రాఫిక్ జామ్ అయ్యేది. ఆయనకి ఏ క్షణంలో అయినా